నిర్మల్ జిల్లా మోతోల్ మండలంలోని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని బైన్సా అడిషనల్ ఎస్పీ రాజేష్ బల్లా అన్నారు. 30 రోజుల గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా తండాలోని గ్రామాల్లో పర్యటించిన పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో స్థానిక బస్టాప్ ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాల ఆవరణలో మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమన్వయంతో ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. పచ్చని వాతావరణంలో కాలుష్యాన్ని నివారించాలన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణం నెలకొల్పి అంగన్వాడీ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ముతోల్ ఎస్ఐ అశోక్, క్రైమ్ ఎస్ఐ శ్రీకాంత్, సర్పంచ్ రవికిషన్ గౌడ్, గంగాధర్, శిరీష, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ అహజ్నాజ్, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఇక్కడ ముక్కలు తెచ్చుకుంటాను, నీళ్ళు పోసినాం, ఎండాకాలం కూడా పట్టించాం. తెలుస్తుంది కష్టం. మానసికంగా రోడ్డు మీద వెళ్తున్నదాన్ని ఇట్లాంటి సెంటర్ పిల్లలు అట్రాక్షన్ అయిపోతుంది. మొత్తం చూసేసి చిన్న పిల్లలు ఆటబొమ్మలు అవి చూసేసి మర్చిపోతారు. రెండు సెంటర్లు మెడి సెంటర్ అక్కడ వేరు ఇటు వేరు. గర్భిణీ స్త్రీలు స్పెషల్ రిపోర్ట్స్ కింద పంపిస్తే ఇలా గురించి మళ్ళీ ఒకసారి అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ మొక్కలు. వాళ్ళు పెట్టించిన ఉండిపోతే సరే. ऐसे करे जब एमपी सबको क्या बोला कलेक्टर साहब आज आप हम बोलते हैं आपको का फोन से दबा रहे बोलता उन्होंने अच्छा खुद लो ये हटा लो ये हटा ప్రణాళిక భాగంగా తరోడ గ్రామంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పార్టిసిపేషన్ జరిగింది. మొక్కలు నాటడం జరిగింది. అట్లనే ఊళ్ళో ఉన్న ప్లాంటేషన్స్, అదర్ ప్రోగ్రామ్స్ కూడా సర్పంచ్ గారు, మేడం గారు వివరించడం జరిగింది. చాలా మంచి ఇనిషియేటివ్తో ముందుకెళ్తా ఉన్నారు. తరోడ గ్రామం కూడా ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా ముందుంటా ఉంటుంది. ఎప్పుడు ఇనిషియేటివ్ తీసుకుని వేరే గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది. కాబట్టి మొదటి